బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు మా ఇంట్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసింది. చాలా అంటే చాలా. బియ్యము కొనుక్కొని వండుకొని తినడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఆ రోజు నాకు. ఆ బైక్ అమ్మేసి నేను బెంగళూరు బయలుదేరా. నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి కూడా లిటరల్లీ మంచి ఒక ఫార్మల్ డ్రెస్సులు కూడా లేవు. సో ఇంకా అయిపోతున్నాయి డబ్బులు, ఇంకా బాధ అనిపిస్తుంది. వచ్చి దాదాపు 2 వీక్స్ అయిపోయింది. టెలికాలర్ జాబ్ అయితే నేను జాయిన్ అయ్యా. 9,500 శాలరీ. ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేనంత రూము. 4,200 4,000 ఎంత వస్తే 3,500 మనల్కి ఇచ్చేసిన. ఆ మెయిన్ రూమ్ హెడ్ అయితే ఎవడున్నాడో వాడు గంజా తాగేవాడు. రోజుకి ఒకటే పూట తిని దాదాపు 3.5 నెలల్లో నేను ఉద్యోగం చేశాను. మీకు అందరికీ ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. సో ఇది కొంచెం లెంత్ అవుతుండొచ్చు, బట్ మీ అందరికీ షేర్ చేయాలి. సో ఇదేంటి అంటే, నేను బెంగళూరులో దాదాపు 2015లో, అంటే ఇది నేను యాక్చువల్లీ దాదాపు 10 సంవత్సరాల కిందట మాట చెప్తా ఉన్నాను. ఆ ఫోటో కూడా ఒకటే ఫోటో, 2-3 ఫోటోలే ఉన్నాయి. సో ఒక ఫోటో అయితే కొంచెం కనిపిస్తుంది, ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం జరిగిందంటే, స్టోరీ ఏంటి అంటే, ఒక్క పూట తిని దాదాపు 3 నెలలు బతికా నేను. దీని గురించి మీకు చెప్పాలి అండ్ నాకు చెప్పాలనిపించింది. అప్పుడు ఆ రోజుల్లో అంటే అప్పుడు నేను ఇంత దూరం వస్తానని నేను కూడా అనుకోలేదు, బట్ ఇప్పుడైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది ఇప్పటికీ కూడా అన్న నాకు దానికి డబ్బులు లేవు, దీనికి డబ్బులు లేవు, నేను అది చేయడానికి డబ్బులు లేవు, ఇది చేయడానికి డబ్బులు లేవు అంటారు కదా. వాళ్ళందరూ కూడా ఈ వీడియో వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో అయితే ఏంటి అంటే, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు మా ఇంట్లో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసింది. చాలా అంటే చాలా. అప్పటిదాకా మా పరిస్థితి చాలా బాగుండేది. ఉన్నట్టుండి ఒక్కసారి పరిస్థితి మారిపోయింది. ఎంత అంటే, బియ్యం అనుకోవడానికి కూడా డబ్బులు లేవు. ఓపెన్గా చెప్తాను, బియ్యము కొనుక్కొని వండుకొని తినడానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఆ రోజు నాకు. ఇది 2015 మాట, అంటే కరెక్ట్ 10 సంవత్సరాల కిందట. అండ్ నాకు కూడా మీకు చెప్పేటప్పుడు నేను కూడా మోటివేట్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు డెఫినెట్లీ చాలా బెటర్గా ఉన్నాను నేను. అయితే ఇప్పుడు ఏంటి అంటే, అప్పుడు దాంతో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి నేను అక్కడి నుంచి నాకు మా నాన్న తీసిచ్చిన బైక్ ఉండేది, అపాచీ బైక్ ఉండేది. ఆ బైక్ కూడా ఫోటో ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. అండ్ అయితే ఆ బైక్ చాలా ఇష్టం నాకు, అపాచీ. ఇప్పటికీ నా దగ్గర ఇంకొక బైక్ ఉంది, అపాచీ బైక్. అది కాదు, ఇది ఇంకొక అపాచీ బైక్. అపాచీ బైక్ అంటే బేసికల్లీ ఆ ఇంజిన్ అన్నా కానీ నాకు చాలా ఇష్టం. రేసింగ్ బైక్ అంటే బైక్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఆ బైక్ నాకు మా నాన్న తీసిస్తే, ఈ పరిస్థితుల్లో జనరల్ నాకు బైక్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి ఉండేది. ఆ బైక్ అమ్మేసి, లిటరల్లీ ఆ బైక్ అమ్మేసి, మా నాన్న అడగలేదు నన్ను అమ్మమని, కానీ ఇంట్లో ఇంత దారుణమైన పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా నాకు తెలియకుండా రియలైజేషన్ వచ్చింది. ఆ బైక్ అమ్మేసి వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బులు నేను తీసుకొని ఒక 15,000 ఏమి తీసుకున్నాను. దాదాపు 50,000 57,000 ఎంత వచ్చింది ఆ బైక్ అమ్మితే. నేను కొన్నది 82,000కి అప్పట్లో. అయితే ఆ బైక్ అమ్మిన తర్వాత నా 57,000 ఎంత వస్తే చాలా జాగ్రత్తగా నీట్గా తుడుచుకునేవాడిని అనమాట. అయితే 15,000 20,000 డబ్బులు తీసుకొని నేను బెంగళూరు బయలుదేరా. బీటెక్ చదువుతూనే కాలేజీలో పర్మిషన్ తీసుకొని, పరిస్థితి బాగాలేదని చెప్పి ఏదో పర్మిషన్ తీసుకొని మేనేజ్ చేసుకొని, అటెండెన్స్ మేనేజ్ చేసుకుంటూ అక్కడ వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యా. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టోరీ కూడా ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ నా అసలు అన్ని జాబ్స్ ట్రై చేస్తూ ఉన్నా. అండ్ ఆ ట్రై చేసే క్రమంలో మీరు చెప్తే, అంటే ఇక్కడ ఏంటి, నేను కాలేజెస్లో ఉన్నప్పుడు అన్నీ కూడా కొంచెం డ్రెస్సులు అనేవి ఫంకీగా ఉండేవి, ఫార్మల్ ఉండేవి కావు, కొంచెం డిఫరెంట్గా ఉండేవి. అయితే నేను అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి కూడా లిటరల్లీ నా దగ్గర మంచి ఒక ఫార్మల్ డ్రెస్సులు కూడా లేవు. అంటే ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి. ఎప్పుడు అంత ఫార్మల్గా డీసెంట్గా డ్రెస్సులు వేసుకుంది. డెఫినెట్లీ కాలేజ్ డేస్లో నేను కూడా ఫంకీగానే ఉండేవాడిని. కొంచెం స్టైల్గా బ్యాగీ ప్యాంట్ అని, లేకపోతే అప్పుడు టార్న్ ఇంకా రాలేదులేండి, బ్యాగీ ప్యాంట్ అప్పుడు బాగా ఫేమస్, తోకలు ఉండే ఇట్లాంటివి, జీన్స్లు అని రకరకాల టాన్ జీన్స్ అప్పుడప్పుడే వస్తుంది స్టార్టింగ్లో. 2015 గురించి మాట్లాడుతున్నాను, 10 years బ్యాక్ గురించి మాట్లాడుతున్నాను. అయితే అలాంటి మామూలుగా అన్నీ తక్కువ ఉండేవి. అయితే నేను అదే పాయింట్లో సరే అది వెళ్ళడం జరిగింది. డ్రెస్ కొనుక్కోవడానికి కూడా డ్రెస్సులు లేవు. డ్రెస్ కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయి. నేను అప్పుడు మాకు తెలిసిన ఒక అక్క వాళ్ళ ఇంట్లో ఉండి ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే, రోజుకి వెళ్తూ ఉన్నాను. రానుపోని ఛార్జీలు అయిపోతున్నాయి, డబ్బులు అయిపోతున్నాయి, కానీ జాబ్ రావట్లేదు. సరే ఇక నేను ఏం చేయాలో, ఎప్పటికప్పుడు డబ్బులు అయిపోతూ ఉన్నాయి, డబ్బులు అనేవి తరిగిపోతూ ఉన్నాయి.
అయితే ఈ టైంలోనే ఏంటి అంటే ఇంకా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలనే పాయింట్లో ఈ మంచి డ్రెస్సులు లేవని ఒక 2 జతలు బట్టలు కొని ఒక 150 రూపాయలకి, నేను చెప్తున్నాను ఇదంతా జరిగింది, 150 రూపాయలకి షూస్ కొనుక్కున్నాం. 150 రూపాయలు రోడ్ సైడ్ షూస్ కొనుక్కొని ఆ రోజు అప్పుడు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాం. మనకి ఇంకా బీటెక్ లేదు, ఇంకా బీటెక్ కంప్లీట్ కాలే. ఓకే, బీటెక్ కంప్లీట్ కాలే. ఈ ప్రాసెస్లో బీటెక్ కంప్లీట్ కాలేదు కదా, సో డెఫినెట్లీ ఏం జాబ్లు వస్తాయి బీటెక్ కంప్లీట్ కాకపోతే? మార్కెటింగ్, సేల్స్, లేకపోతే టెలికాలర్, మ్యాక్సిమం ఇవే వస్తాయి. అండ్ డెలివరీ బాయ్కి వెళ్దామంటే నా దగ్గర బండి కూడా లేదు. అప్పుడు డెలివరీ బాయ్ స్టోరీ కూడా ఉంది, అది మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక అది డిఫరెంట్ స్టోరీ, అది మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. మామూలుగా పడలేదు కష్టాలు. అంటే ఎవరైతే డబ్బు లేవు అని, నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర దానికి డబ్బులు లేవు, దీనికి డబ్బులు లేవు, కోర్స్ నేర్చుకో డబ్బులు లేవు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొంచెం ఓపికగా వినండి. ఓకే, అయితే ఆ విధంగా సరే నేను అక్కడి నుంచి డ్రెస్ కొనుక్కొని ఒక 150 రూపాయలు షూస్ కొనుక్కొని ఒక 2 జతలు కొనుక్కున్నా. అవి కూడా చాలా బేసిక్లో బేసిక్. సో ఒక ఎంతో 1500 2000 అయినాయి. 2 జతలు కొనుక్కొని దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నాను. సో ఇంకా అయిపోతున్నాయి డబ్బులు, ఇంకా బాధ అనిపిస్తుంది. వచ్చి దాదాపు 2 వీక్స్ అయిపోయింది. 2 వీక్స్ అయిపోయినా కానీ మనకు అంత ప్రాపర్ సూపర్ ఇంగ్లీష్ రాదు, అంత బీటెక్ లేదు, డిగ్రీ మినిమం డిగ్రీ లేదు. అండ్ జాబ్స్కి ఈ చిన్న జాబ్స్కి టెలికాలర్ సార్ ఫైనల్గా ఏంటి అంటే ఒక కన్సల్టెన్సీ ఉంది వైట్ ఫీల్డ్లో, ఒక కన్సల్టెన్సీ టెలికాలర్ జాబ్ ఫస్ట్ నేను జాయిన్ అయింది. ఫస్ట్ టెలికాలర్ 2015 ఆ టైంలో టెలికాలర్ జాబ్ అయితే నేను జాయిన్ అయిన తర్వాత 9500 శాలరీ, ఫస్ట్ 9500 శాలరీ. అయితే నేను జాయిన్ అయ్యింది మిడ్ మంత్లో జాయిన్ అయ్యాను. మిడ్ మంత్లో జాయిన్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 16th అలా జాయిన్ అయ్యాను, నాకు కరెక్ట్ గుర్తులేదు, మిడ్ మంత్లోనే జాయిన్ అయ్యా. మిడ్ మంత్లో జాయిన్ అయితే ఈ మంత్ ఫుల్ మంత్ శాలరీ రాదు కదా, 15 రోజులు శాలరీ వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 14 రోజులు శాలరీ. 16వ తేదీ నేను జాయిన్ అయ్యా, 14 రోజులు శాలరీ వస్తుంది. సో అవి కటింగ్ పోను దాదాపు 4000 ఎంత వచ్చాయి, 4200 ఎంత వచ్చాయి ఫస్ట్ మంత్. ఆ 4200 మంత్ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు అయిపోతూ ఉన్నాయి. ఈ 15 రోజుల్లో కూడా కొంత ఖర్చు అయింది మళ్ళీ. సో మెల్లగా డబ్బులు అనేవి అయిపోతూ ఉన్నాయి. నేనేం చేశానంటే ఈ మా అక్కలు ఉండేది, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. అక్కడ ఉండి ఇక్కడికి అంటే మురుగేష్ పాల్య మార్తాలి నుంచి 5 కిలోమీటర్లు. అండ్ నాకు ఆఫీస్ వచ్చేసి వైట్ ఫీల్డ్. ఓకే, వైట్ ఫీల్డ్లో కంపెనీ పేరు వచ్చేసి అటాస్ వరల్డ్ లైన్ అని, ఇది ఒక టెలికాలర్ సంబంధించిన కంపెనీ. అంటే ఈ అన్ని కూడా డీల్ చేస్తూ ఉంటుంది, మంచి కంపెనీ, పెద్ద కంపెనీయే. అయితే నాకు వచ్చింది పెద్ద జాబ్ కాదు. ఓకే, నాకు వచ్చింది 9500 జీతం. అండ్ అక్కడి నుంచి నేను క్లారిటీగా అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా ఖర్చు అవుతూ ఉంది రోజుకి. ఓకే, ఈ డైలీ చాలా ఖర్చు అవుతూ ఉందని చెప్పి నేను మెల్లగా ఏం చేశానంటే ఈ 15 రోజులు కొంచెం అక్కడ వాళ్ళు ఆఫీస్లో కొంతమంది పరిచయం అయ్యారు. సో వాళ్ళలో ఒక తెలుగు అతను, వైజాగ్ అతను పరిచయం, వాసు అన్న, ఇప్పటికీ నాకు టచ్లో ఉంటాడు అన్న. ఇది దాదాపు జరిగి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అప్పుడప్పుడు నేను ఫోన్ చేస్తాను, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతాను. ఆ వాసు అన్న అని చెప్పి మన తెలుగు అతను, వైజాగ్ వాసి. అయితే ఆ అన్న, తమ్ముడు నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావు, మన రూమ్కి రా అని చెప్పి పిలిపించాడు. అంటే రూమ్లో జస్ట్ 3500 నువ్వు కడితే హ్యాపీగా నువ్వు మంత్లీ ఫుడ్ అదంతా ఉండొచ్చు అని చెప్పి ఒక చిన్న రూము, నమ్ముతారో లేదో ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేనంత రూము. దాంట్లో ఒక పక్క 2, నేను వాసన్న, ఇంకొక పక్క లోపలికి 3, దాదాపు 5 మంది అదే రూమ్లో. ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మహా అయితే? ఇప్పుడు నేను ఏదైతే రికార్డ్ చేస్తున్నాను రూము, సో అంటే ఎంత చిన్న రూమ్ అంటే నేను రికార్డ్ చేసే రూమ్లోనే వంట అంటే ఇది చాలా చిన్నది. ఈ రూమ్ చాలా చిన్నది. నా బెడ్రూమ్ ఇప్పుడు నేను ఉంటుంది, యాక్చువల్లీ స్టూడియో అనేది మన ఆఫీస్లో ఉంది, మా ఇంట్లో కూడా ఉంది. ఒక చిన్న బెడ్రూమ్ అంతా, ఆ బెడ్రూమ్ అంతలోనే కిచెను, దాంట్లోనే సింక్, దాంట్లోనే 5 ఉండాలి. అయితే ఇది నేను వాళ్ళకి డబ్బులు సరేలే బాగానే ఉంది కదా, సరే ప్రస్తుతానికి ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి, మనం సర్వే అవ్వాలి కదా అని చెప్పి నేను నా దగ్గర ఉన్న జీతం రాగానే 4200 4000 ఎంత వస్తే 3500 మనకి ఇచ్చేసి అక్కడ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 2 రోజులు రోజు ఆలుకూర, మన నార్త్ సైడ్ వాళ్ళు ఆ 3 రూమ్ మెయిన్ హెడ్ ఏంటంటే నార్త్ సైడ్ అనమాట. వీళ్ళైతే వీళ్ళు వచ్చేసి ఏంటి అంటే నార్త్ సైడ్ వాళ్ళు కోల్కతా సైడ్ అంటే నేను డబ్బులు ఇచ్చిన దాకా మంచిగా అన్నం వండేవాళ్ళు, మధ్యాహ్నం అన్నం వండేవాళ్ళు, సాయంత్రం అన్నం వండేవాళ్ళు, మంచిగా ఆలు కర్రీయే, ఇక వేరే కర్రీ ఏం లేదు, ఇక ఆలు కర్రీయే. ఎందుకంటే అదే 10 రూపాయలు 15 రూపాయలు తక్కువ ఉండేది కాస్ట్ కేజీ. ఇక లేస్తే ఆలు కర్రీ వైట్ రైస్, ఆలు కర్రీ వైట్ రైస్, ఆలు కర్రీ వైట్ రైస్, అంతే ఇక. అయితే 2 రోజులు వండారు. 2 రోజులు వండిన తర్వాత సరేలే అని చెప్పి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు కదా అని చెప్పి 3500 వాళ్ళకి ఇచ్చేసాను.
ఇచ్చేసిన తర్వాత ఒక అసలైన సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది. అయితే ఈ ఇచ్చేసిన తర్వాత వీళ్ళు ఏంటి అంటే ఈ నార్త్ ముగ్గురులో ఆ మెయిన్ రూమ్ హెడ్ అయితే ఎవడున్నాడో వాడు గంజాయి తాగేవాడు. సో గంజాయి ఇదంతా తాగేవాడు. సో వాడి తర్వాత చాలా ఇష్యూస్లో ఆ కంపెనీలో ఫ్రాడ్ చేసి వాడి మీద పోలీస్ కేసు కూడా అయింది. సరే అది తర్వాత జరిగింది, ఎప్పుడో తర్వాత జరిగింది, వాడిని నేను వచ్చేసి కొన్ని సంవత్సరాల తర్వాత. అయితే ఆయన పేరు అనవసరం, అతను తాగేవాడు గంజాయి సిగరెట్, వానికి లేని అలవాటు లేదు. ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంట్లో కూరగాయలు అదే మా రూమ్లో కూరగాయలు ఇవన్నీ తీసుకురావడం మానేసిండు. డబ్బులు లేవు, లిటరల్లీ ఇంట్లో వండట్లేదు, రూమ్లో వండట్లేదు. అండ్ ఏదైతే ఎప్పుడో ఒకసారి వండేవాడు. మిగతా రోజుల్లో నా దగ్గర డబ్బులు వానికి ఇచ్చేసాడు. కొద్దో గొప్ప డబ్బులు మిగిలి ఉన్నాయి. ఆ డబ్బుల్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇక్కడ 2 విషయాలు, అంటే డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఎలాగ రొటేషన్ చేసుకోవాలి కూడా చాలా ఇంపార్టెంట్. నా లైఫ్లో అది నేను చాలా నేర్చుకున్నాను. మనం ఉన్న పరిస్థితుల్లో సరే రకరకాల అయింది. అయితే ప్రతిరోజు ఎప్పుడు బాగా ఆకలి అయితే అప్పుడు 20 రూపాయలకి అన్న సాంబార్ దొరికేది. అండ్ నేనేం చేసామంటే ఆ అన్న సాంబార్ని తిని రోజుకి ఒకటే పూట తిని దాదాపు 3.5 నెలల్లో నేను ఉద్యోగం చేశాను. స్టిల్ మళ్ళీ మా సెమ్ వచ్చేదాకా నేను జాబ్ చేశాను, రోజుకి ఒకటే పూట. అండ్ అక్కడ ఆఫీస్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పాపం హెచ్ఆర్, మరి అంటే మంచితనంతో అప్పుడప్పుడు ఆమె మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు నాకు తీసుకొస్తూ ఉండేది ఎక్స్ట్రా బాక్స్. నా పరిస్థితి తెలిసి తీసుకొస్తుందో తెలియక తీసుకొస్తుందో నేను ఎప్పటికీ చెప్పుకోలేదు. నేను ఎవరికి కూడా మా అమ్మలో చెప్పుకోలేదు. అంటే అప్పుడు సిచ్యువేషన్ ఇంట్లో నేను అంటే తిండికి లేని సిచ్యువేషన్ ఎంతో కొంత వాళ్ళు పంపించేవాళ్ళే, కానీ ఆ పరిస్థితి బాగాలేదు. అంటే నాకు అడగాలనిపించలేదు. అలాగా 3.5 months ఉన్నా నేను. మీరు నమ్ముతారో లేదో, ఇప్పటికీ నేను అది తలుచుకున్నా కానీ బయటకు నేను నవ్వుతాం, మీతో స్మైలీ ఫేస్తో నేను మాట్లాడుతున్నా కానీ లోపల దుఃఖం దాన్ని తలుచుకుంటేనే నాకు ఒక రకమైన బాధ అనిపిస్తుంది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే 3.5 నెలలు ఒకటే పూట తిని ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తిని వీళ్ళని భరిస్తూ ఆప్షన్ లేదు నాకు. మళ్ళీ నెల కాగానే డబ్బులు ఇవ్వాల్సిందే, లేకపోతే ఉండనియరు కదా. ఆ కాస్త కూడా ఉండదు కదా. ఆ డబ్బులు సేవ్ చేసుకున్నా. ఫస్ట్ మంత్ అయితే డబ్బులు లేవు, సెకండ్ మంత్ డబ్బులు వచ్చినప్పటికీ అరే ఎక్కువ ఖర్చు పెట్టద్దు, జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలి అని వీళ్ళు ఎప్పుడన్నా వండితే తింటా, లేకపోతే ఒక పూటే తిండి. ఎప్పుడు తిన్నా ఒకటే పూట తింటాం. 3.5 నెలలు బతికాను నేను అలాగా. ఆ తర్వాత నేను ఊరికి వస్తే మీరు డిస్ప్లేలో ఫోటో కూడా వేపిమని చెప్తాను. ఆల్మోస్ట్ నేను ఇప్పుడు చూడడానికి ఎట్లున్నా, కొంచెం లావుగా కొంచెం ఎట్లున్నా కదా. అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడు కూడా బాగా స్ట్రాంగ్గా ఉండేవాడిని. అంటే జిమ్కి వెళ్ళేవాడిని. అప్పటి నుంచి కాలేజ్ డేస్లోనే 10th క్లాస్ అయిపోయినాక జిమ్కి వెళ్ళేవాడిని. ఆ టైంలో ఈ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఎముకలంతా బయటపడిపోయి మొక్కం ఇట్లా పేలగా సన్నగా అయిపోయి ఒక రకంగా అయిపోయి అట్లా అయిపోయి నేను మా ఊరికి వచ్చాను. అంటే నేను మీదంతా ఎందుకు చెప్తున్నానంటే నీకు ఒకటే విషయం ఏంటి అంటే ఇప్పుడు 3 పూటల ఫుడ్ ఉంది కదా. చాలామంది ఈరోజు కూడా 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఇండియాలో కనీసం ఫుడ్ తినలేని పరిస్థితిలో ఉంటారు. అండ్ రీసెంట్గా ఒక సర్వే కూడా చేసింది. అంటే 30,000 జీతం కంటే నెలకు సంపాదించే వాళ్ళు ఇండియాలో 70% ఉన్నారు, 70%. బ్లెస్డ్ అంటే మనం బ్లెస్ అని ఫీల్ అవ్వాలి. 40 నుంచి 50 కోట్ల మంది ఇండియాలో ఒక పూట తిని బతుకుతూ ఉన్నారు. సో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నీకు కంప్లైంట్ చేస్తే ఏం రాదు. నువ్వు వాడి మీద తిట్టినా, వీని మీద తిట్టినా, ఇంకోటి మీద తిట్టినా, మీ అమ్మల మీద కంప్లైంట్ చేసినా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఎవరిది? నీది. నువ్వే పాకలాడాలి, నువ్వే కష్టపడాలి. అరే నాకు అది వచ్చింది అని బ్లేమ్ గేమ్స్ అవసరం లేదు. మొండి ధైర్యం ఉండాలి. మనిషికే మొండి ధైర్యం అనేది చాలా అవసరం. అండ్ ఎప్పుడూ కూడా మొండి ధైర్యం లేకుండా చిన్న కష్టరంగా అయ్యో నాకు వచ్చిందా, నాకే ఎందుకు ఎలా జరుగుతుంది, అది జరిగిందా, ఇది జరిగిందా. గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేది మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని మీ మొండి ధైర్యంతో ఎవరి మీద బ్లేమ్ చేయకుండా, పక్కన మీద వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేయకుండా మీరు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి బయటికి రాగలిగితే మీరు మంచి పొజిషన్కి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ ఇప్పుడు నాకు తెలీదు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది జాబ్ కోసం వచ్చి ఇబ్బంది పడుతూ ఇంట్లో వాళ్ళని ₹2 అడగలేక ఇబ్బంది పడుతున్నారు అందరికీ చెప్తా ఉన్నా. ఖచ్చితంగా దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి, కష్టపడండి, ఖచ్చితంగా మళ్ళీ లైఫ్లోకి వస్తారు. దీని తర్వాత నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఒక్కొక్క ఫేజ్లో తెలియకుండానే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాను నేను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్కమ్ చేశాను కాబట్టి ఈరోజు నేను మీ ముందుకు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతా ఉన్నా. ఓకే, అర్థం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.